మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే సహించబోమని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అన్నారు. వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల నేర చరిత్రను బయటపెడతామన్నారు. రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకమన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పారదర్శకంగా ఉండేవని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ కేంద్రం నుంచే పులివెందల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అధికార పార్టీ వణికిపోతా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా, మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే జగన్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా, నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్. జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు, జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృధా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు
అనతి కాలంలోనే 2 ఏళ్ల కాలంలోనే ప్రజాదరణని రోజు రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతూ ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎంత అహంకారం తలకెక్కింది వీళ్ళకని చెప్పి అర్థమవుతుంది మనకు. ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని వాళ్ళ తాతతో మొదలుకొని వాళ్ళ కుటుంబాన్నంతా కూడా కుసంస్కారులుగా లేకపోతే హంతక రాజకీయాలు చేసిన వాళ్ళుగా చెప్పే మీరు మీ చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా నేను. ఉదాహరణకు మన జిల్లాకు సంబంధించిన కేశవ్ గారు మీ చరిత్ర ఏమి, మీ తాత ఏమి, మీ నాయనేమి, మీ అన్న ఏమి, నీవేమి, మీ రాజకీయాలు ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాంటి జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు క్రిమినల్స్ అంట, రాక్షసులంట అని మాట్లాడతారా మీరు? ప్రజాస్వామ్యం గురించి మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదా? ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క గతాన్నంతా కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మీరు నియంతల్లాగా వ్యవహరిస్తామంటే ఈరోజు పుల్లులు సింహాలని చెప్పుకునే వాళ్ళ కాక్రోచ్ని చూసి భయపడతా ఉన్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యం అంత బలమైందనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నా. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.